కైట్స్ నోబెల్ స్కూల్ ఎండాడలో అట్టహాసంగా ప్రారంభమైంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందించే ఇలాంటి పాఠశాలలు రావాల్సిన అవసరం ఉందని గంటా అన్నారు. కైట్స్ విద్యా సంస్థలు 10 ఏళ్లుగా ఈ రంగంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నాయి. గురుద్వారా శాంతిపురంలోని కైట్స్ జూనియర్ కాలేజీ ద్వారా ఉత్తమంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. పాఠశాల స్థాయి నుండే విద్యార్థులను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఎండాడ ఇస్కాన్ టెంపుల్ వెనుక ఉన్న వైఎల్పీ లేఅవుట్లో కైట్స్ నోబెల్ స్కూల్ను ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులను కల్పిస్తూ ఈ స్కూల్ను తీర్చిదిద్దారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం, శారీరక దృఢత్వం ఉండాలని, ప్రత్యేకంగా గణితంపై పట్టు సాధించే విధంగా బోధన అందించాలనే ప్రధాన లక్ష్యాలతో పాఠశాలను ఏర్పాటు చేశారు. ఎండాడలో ఏర్పాటు చేసిన కైట్స్ నోబెల్ స్కూల్ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. తరగతి గదులను ప్రారంభించిన అనంతరం యాజమాన్యం ఆయన్ను సత్కరించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలి తరహాలో భీమిలి, ఎండాడ, రుషికొండ తదితర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో విద్యా సంస్థలు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అత్యున్నత ప్రమాణాలతో నెలకొల్పిన కైట్స్ నోబెల్ స్కూల్ విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిటీ ఆఫ్ డెస్టినీగా ఒక హ్యాపెనింగ్ ప్లేస్గా ఉన్న విశాఖ నగరంలో ఎడ్యుకేషన్ పరంగా ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ అయిందని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఈరోజు కైట్స్ పేరుతోటి సోదరులు కిరణ్ అలాగే మిగతా అందరూ కలిపి ఈ స్కూల్ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం. ప్రత్యేకించి లొకేషన్ ఏదైతే మనకి హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్ ఎంత ప్రామినెంట్ ఏరియానో, విశాఖ నగరానికి కూడా ఈ సాగర్ నగరు, ఈ మధురవాడ, రిషికొండ, ఎండాడ ఇవన్నీ కూడా అంత ప్రామినెంట్ ప్లేసెస్. అటువంటి ప్లేస్లో ఈ స్కూల్స్ నెక్స్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ దీన్ని స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఇది గ్రాండ్ సక్సెస్ కావాలని హోల్ హార్టెడ్గా కోరుకుంటూ, గతంలో నేను మినిస్టర్గా ఉండగా సీతంపేటలో కిరణ్ వాళ్ళకి సంబంధించిన కైట్స్ పేరుతోటే ఆ రోజు ఒక ఈ చార్టెడ్ అకౌంటెన్సీ సంబంధించిన ఇన్స్టిట్యూట్ కూడా ఆ రోజు ఓపెన్ చేశాం. అది ఈరోజు బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మళ్ళీ దాన్ని స్పిరిట్గా తీసుకొని మళ్ళీ ఈ కైట్స్ కూడా సక్సెస్ కావాలని బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ, సరికొత్త కాన్సెప్ట్తో విద్యార్థులకు బోధన అందించేందుకు ఈ పాఠశాలను నెలకొల్పామని కైట్స్ నోబెల్ స్కూల్ డైరెక్టర్లు కొమ్మినేని కిరణ్ కుమార్, సునీత లావణ్య, దత్త వివేక ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ ధనలక్ష్మిలు తెలిపారు. పిల్లలకు శారీరక దృఢత్వంతో పాటు గణిత శాస్త్రంలో పట్టు సాధించే విధంగా సరికొత్త విధానంలో బోధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. పాఠశాల దశ నుండే పోటీ పరీక్షలు ఎదుర్కొనేలా తరగతులుంటాయని చెప్పారు. ప్లే గ్రూప్ నుండి 7వ తరగతి వరకు సిబిఎస్ఈ కరిక్యులంలో అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. నమస్తే అండి, నా పేరు కిరణ్ కుమార్, చార్టెడ్ అకౌంటెంట్ని. మేము కైట్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఈరోజు కైట్స్ నోబెల్ స్కూల్ని ఎండాడ్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ఇనాగ్రేట్ చేయబోతున్నాము. సో ఈ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్, ఏదైతే మేము కాలేజీలో కైట్ జూనియర్ కాలేజీలో రన్ చేస్తున్నామో అలాంటి ప్రోగ్రాంలు స్కూల్ లెవెల్లో కూడా చేయాలి. అప్పుడే వీళ్ళు అన్ని రకాలుగా 360 డెవలప్మెంట్ ఉంటుందనే ఉద్దేశంతో సో 2 ముఖ్యమైన విషయాల మీద ఫోకస్ చేసే ఉద్దేశం ఉంది ఈ కైట్స్ నోబెల్ స్కూల్ని ఇక్కడ స్థాపించడం జరిగింది. సో ఆ 2 ఏంటంటే, ఒకటి పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు ఆటల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అది స్కూల్ తరపునే కొంత కంపల్సరీగా చేయాల్స్తే కానీ ఇది పాసిబుల్ అవ్వదనే ఉద్దేశంతో మేము సో రోజుకి 1 నుంచి 2 పీటీ అవర్లు ఇస్తూ సో వీళ్ళని ఫిట్నెస్ని ఫోకస్ చేద్దాం ఉద్దేశంతో ఇదొక మిషన్గా తీసుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే, సో కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత వీళ్ళు అంటే మ్యాథ్స్, గణితంలో వీళ్ళు కనుక స్ట్రాంగ్గా లేకపోతే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేయలేకపోతున్నారు. అది మేము అబ్జర్వ్ చేసాము. సో అది కూడా వీక్నెస్ కొంత స్కూల్ లెవెల్లో ఉన్నది కనుక తొలగించగలిగితే పిల్లలు మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ధైర్యంగా వాళ్ళు ఫేస్ చేసి సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో సో రెండో ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఈ స్కూల్ లెవెల్లో 3వ తరగతి నుంచి సో మ్యాథ్స్
మ్యాథ్స్ మీద స్పెషల్ ఫోకస్తో రన్ చేద్దాం ఉద్దేశం చూస్తున్నాము. దానికి మెంటల్ మ్యాథ్స్గా ముందుగా చెస్ కోచింగ్ ఒక దోహదపడుతున్న ఉద్దేశంతో చెస్ని ఇస్తూ దాని తర్వాత 3వ తరగతి నుంచి మ్యాథ్స్ మీద మేము పిల్లలకి నిష్ణాతులు అవ్వాల ఉద్దేశంతో అడిషనల్గా రెగ్యులర్ మ్యాథ్స్తో పాటు వాళ్ళు 10th క్లాస్కి వచ్చేసరికి మ్యాథ్స్ అంటే చక్కగా భయం లేకుండా అన్నిటినీ ఫేస్ చేసే విధంగా ఉన్న ఉద్దేశంతో ఈ విధంగా 2వ ఆబ్జెక్టివ్ అండి మా స్కూల్కి. సో అన్ని స్కూల్ లాగానే అన్నీ ఉంటాయి, అన్ని ఆటలు పాటలు కోకరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ముఖ్యంగా ఈ 2 ఏదైతే మేము పెద్ద పిల్లలకి కాలేజీ లెవెల్లో చేస్తూ అబ్జర్వ్ చేశామో ఏవైతే వీక్నెస్ ఉన్నాయో అసలైన కెరీర్ టర్నింగ్ పాయింట్కి, సో అవి మేము లోపాలుగా గుర్తించి వాటిలో కొన్నైనా సరిదిద్దాలనే ఉద్దేశంతో స్కూల్ లెవెల్లో ఈ 2 మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీనికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటేనే క్లాసులకు వస్తారు, క్లాసులకు వస్తేనే అర్థమవుతూ ఉంటాయి. సో కాబట్టి చాలా లింక్ ఉంటుందండి. సో కాబట్టి ఆటలతో చాలా వాళ్ళు నేర్చుకోవటానికి అవుతుంది. సో ఫిట్నెస్ తర్వాత సబ్జెక్ట్ వైజ్గా అన్నీ కూడా నేర్పుతాము. హాబీ యాక్టివిటీస్ ఉంటాయి. కైట్స్ స్కూల్ కిరణ్ గారి మిస్సెస్ నండి. లాస్ట్ 10 years నుంచి దెర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్టూడెంట్స్ హూ ఆర్ డూయింగ్ ద ఇంటర్మీడియట్. అంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచే కనుక ఫస్ట్ స్టాండర్డ్ నుంచే కనుక మనం పిల్లల్లో అంత చేంజ్ కనుక తీసుకొని వస్తే మనం నెక్స్ట్ లెవెల్లో పిల్లల్లో ఎంత మార్పు చూడొచ్చు అనే ప్రయత్నంతో బిగించేసిందండి. దానికి తగ్గట్లుగానే మేము యాజ్ ఏ టీమ్గా మేమందరం కూడాను అలానే హార్డ్ వర్క్ చేసి పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇద్దాము అనేసి బాగా ప్రయత్నిస్తున్నాము. మీ అందరి ఆశీస్సులు కూడా మాతోటి ఉండి మా ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. సునీత లావణ్య, నేను కైట్స్ పార్ట్నర్ని కిరణ్ సార్తో పాటు. మేమంతా కూడా ఒక టీమ్గా నెక్స్ట్ జనరేషన్ పిల్లల్ని పాతకాలం మెథడ్స్లో లాగా కొంచెం గేమ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఫిజికల్గా ఫిట్ ఎప్పుడైతే ఉంటారో మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటారనే ఉద్దేశం మీద 360 degree అంటారు ఎప్పుడు ఆల్రౌండ్ డెవలప్మెంట్గా పిల్లల్ని డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరివి ఇంటర్మీడియట్ తర్వాత లెవెల్ పిల్లలతో ఆల్రెడీ 20 years నుంచి డీల్ చేస్తూ నేను ఒక మెడికల్ కాలేజ్కి అడ్మిషన్ పార్ట్నర్ని. సో వాళ్ళ లెవెల్కి వచ్చేటప్పటికి నీట్ ఎగ్జామ్ రాసి వస్తారు నా దగ్గరికి. వాళ్ళకి 900s అబవ్ వస్తాయి ఇంటర్మీడియట్లో, కానీ నీట్ అన్న ఎగ్జామ్ వరకు వచ్చేసరికి క్వాలిఫై కూడా కారు కొంతమంది. సో బేస్ లెవెల్ నుంచే వాళ్ళకి సబ్జెక్ట్ని ఇన్డెప్త్ కొంచెం 5th class నుంచే కొంచెం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం గేమ్స్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశం మీద మేము అందరం లైక్ మైండెడ్గా ఒకే థాట్ ప్రాసెస్తో ఉన్నాము. తల్లిదండ్రులు తమ పిల్లల ఉన్నత భవితకు బాటలు వేసేందుకు కైట్స్ నోబెల్ స్కూల్ దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో దత్త వివేక ఎడ్యుకేషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ నిరుపమ, జాయింట్ సెక్రటరీ రవికిరణ్ ప్రసాద్, సెక్రటరీ జతిన్, ట్రెజరర్ శ్రీనివాస్, సుజయ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.